హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఒక 3-4 టైమ్స్ రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నాడు. అయితే రామ్ తాళాలో ఏదో ఉంటుంది, రామ్ అని ఉంటే తర్వాత ఏమో ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్లీ నేమ్ తెలియదు. అయితే మ్యామ్ ఏజ్ వెటర్నరీలో తెలుగు మీడియం ఉంటుందా? ఏజ్ వెటర్నరీలో తెలుగు మీడియం ఉంటుందా? ఏజ్ అంటే బీవీఎస్సీ అండ్ ఏజ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ. ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోర్సు తెలుగు మీడియంలో ఉంటుందా అనేసి మీరు డౌట్ అడిగారు కదా. ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎనిమల్ హస్బెండరీ తెలుగు మీడియంలో ఉండదు. ఇది ఎంబీబీఎస్ ఈక్వల్ అనమాట. మన ఎంబీబీఎస్ ఏమో మన మనుషుల గురించి చదువుతాము, ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ వీళ్ళేమో ఎనిమల్స్ గురించి చదువుతారనమాట. ఇంతే డిఫరెన్స్. వీళ్ళు డాక్టరే, వీళ్ళు డాక్టరే. వీళ్ళు మన మనుషుల గురించి చదువుతారు, వాళ్ళేమో ఎనిమల్స్ గురించి డీటెయిల్గా చదువుతారు అనమాట. అది అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవుతుంది కాబట్టి కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఎలాంటి కామెంట్ చేసినా మీకు వీడియో రూపంలో మేము అందిస్తామన్నమాట. మీరు కంపల్సరీ లైక్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బీవీఎస్సీ కోర్సు గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. బీవీఎస్సీ కోర్సు అంటే ఏంది, అది తెలుసుకుంటేనే కదా తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది ఏంది అనేసి మనకు అర్థమవుతుంది. ఈ బీవీఎస్సీ కోర్సు మనం చెప్పినాం కదా, ఇది ఎనిమల్స్ గురించి. వీళ్ళు డాక్టర్ అండి. డాక్టర్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో ఉండదు కదా, ఎంబీబీఎస్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో ఉండదు కదా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా. వాళ్ళేమో మనుషుల గురించి, వీళ్ళు ఎనిమల్స్ గురించి కదా చదివేది. సేమ్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 5.5 years ఉంటుంది. 1 year వాళ్ళకి ఎట్లా అవసర్జన్ ఉంటుందో వీళ్ళకి కూడా సేమ్ అవసర్జన్ ఉంటుంది. వీళ్ళకి కూడా స్టైఫండ్స్ వస్తాయి, వాళ్ళకి స్టైఫండ్స్ వస్తాయి. మనకు అవసర్జన్ ఉన్నప్పుడు అదే ఇంటర్న్షిప్ అనొచ్చు, అవసర్జన్ అనొచ్చు. వాళ్ళ డాక్టర్ దాంట్లో అవసర్జన్ అంటారు, వాళ్ళకు స్టైఫండ్ వస్తుంది. అయితే మనకు బీవీఎస్సీ కోర్స్ ఇవ్వాలంటే ఎలిజిబిలిటీ మనము 12th కంప్లీట్ అయిపోయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓన్లీ బైపీసీ మాత్రమే ఎలిజిబుల్, బైపీసీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. ఈ కోర్సుకి బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. కంపల్సరీ 50 to 60% మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనము ఎంట్రన్స్ త్రూ వెళ్ళొచ్చు, మనం డైరెక్ట్ కూడా కాలేజెస్లో జాయిన్ కావచ్చు. ఎంట్రన్స్ వచ్చేసి నీట్ రాయొచ్చు, ఎంసెట్ రాయొచ్చు. అలా ఎంసెట్ నీట్ ద్వారా వెళ్ళొచ్చు. లేదు మనము అవి రాయలేదు, చూసుకోలేదు అంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు. కాకపోతే కంపల్సరీ వాళ్ళు కొందరు ఏంటంటే బీవీఎస్సీ కోర్సు మన తెలంగాణలో కాకుండా వేరే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడ వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. అలాంటి అభ్యర్థులు ఏంటంటే వీసీఐ వాళ్ళు అప్రూవల్ అయ్యిందా లేదా అనేసి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. వీసీఐ అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వాళ్ళ నుంచి వీళ్ళ కాలేజ్కి అప్రూవల్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్నా అట్లాంటి కాలేజెస్నే చూజ్ చేసుకోండి. మనకు విత్ ఎంసెట్లో మనకు విత్ ఎంట్రన్స్ ద్వారా మనకు సీట్ వస్తే ఓకే. లేదంటే కొంతమంది ఎట్లా ప్రిఫర్ చేస్తారంటే బయటకు వెళ్ళి అట్లా చదువుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా వేరే స్టేట్స్. అలాంటప్పుడు వీసీఐ వాళ్ళు ఆ కాలేజీ అప్రూవల్ అయిందా లేదా అనేసి మనం ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఫార్మసీ పీసీఐ అప్రూవల్ అయ్యిందా లేదా అని అట్లా చెక్ చేసుకుంటాం కదా. సేమ్ వెటర్నరీ కాలేజీ కూడా వీసీఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేసి అప్రూవల్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వాలి, వేరే ఎక్కడ వెళ్ళినప్పుడు. అది నెక్స్ట్ వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 17, మినిమం మ్యాక్సిమం 25 years అనమాట. 25 years. ఇది వీళ్ళకు అడ్మిషన్ చెప్పినాం కదా. ఎంట్రన్స్, వితౌట్ ఎంట్రన్స్. మనము ఎంట్రన్స్ ద్వారా పోతే మనకు తక్కువ అవుతుంది, 50 to 70 to 80 అవుతుంది. మనం విత్ ఎంట్రన్స్, వితౌట్ ఎంట్రన్స్ వెళ్తే మనకు 3 to 4 lakhs అవుతుంది. 3 to 4 lakhs అంటే ఇక డిపెండ్ అపాన్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాలేజ్లో ఇంతే ఉంటుందని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. కాలేజ్ టు కాలేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది వెటర్నరీ బీవీఎస్సీ అయిపోయింది. బీవీఎస్సీ అయిపోయిన తర్వాత వీళ్ళు జాబ్ చేసుకోవాలనుకుంటే జాబ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్సీ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ పిహెచ్డి కూడా వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఎంఎస్సీ తర్వాత పిహెచ్డి, ఏదైనా మాస్టర్స్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ పిహెచ్డి ఉంటుంది. ఎవరికైనా మాస్టర్స్ ఉంటుంది, నెక్స్ట్ పిహెచ్డి. వీళ్ళకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే సేమ్ వాళ్ళకు ఉన్నట్లే, అదే ఎనిమల్ వీళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకు ఉన్నట్లే ఉంటాయి. వీళ్ళేమో ఎనిమల్
అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఎనిమల్ ప్యాథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పారాసైటాలజీ, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ వీళ్ళకి కూడా, మా ఫార్మసీ వాళ్ళకు కూడా ఇవే ఉంటాయి. అనాటమీ ఫిజియాలజీ ఉంటుంది, పాథాలజీ ఉంటుంది, మైక్రోబయాలజీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, ఫార్మకాలజీ ఉంటుంది, ఫార్మకాగ్నసీ ఉంటుంది. మాకు ఎక్స్ట్రా వాళ్ళకు ఉండదు అనమాట. అది నెక్స్ట్ వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో ఎలిజిబులే, ప్రైవేట్ సెక్టార్లో ఎలిజిబులే. సేమ్ వాళ్ళ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా గవర్నమెంట్ పోస్టులు పడ్డప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కదా. మీకు కూడా వెటర్నరీ పోస్టులు పడితే, వెటర్నరీ డాక్టర్ అనేసి గవర్నమెంట్ పోస్టులు పడితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేటు సెక్టార్లలో ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి కదా, ఆ క్లినిక్లలో మనకు కొంచెం బేసిక్స్ తెలిసి మనకు కొంచెం స్టాండర్డ్ వచ్చినంత వరకు వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. లేదు అని మనకు కాన్ఫిడెంట్ ఉంటే మనమే ఓన్గా క్లినిక్గా పెట్టుకోవచ్చు, మనం ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు అనమాట. మనకంతా వచ్చు అనేసి మన కాన్ఫిడెంట్ ఉంటే మనమే వెటర్నరీ ఆఫీసర్గా, నెక్స్ట్ వెటర్నరీ సర్జన్స్ ఉంటారు కదా, ఆ విధంగా వెటర్నరీ డాక్టర్, వెటర్నరీ సర్జన్, సైంటిస్ట్, ఇవి అన్నీ లేదు సైంటిస్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా వీళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 4 to 5 lakhs ఉంటుంది పర్ యానం. 4 to 5 lakhs ఉంటుంది పర్ యానం. ఈ విధంగా ఉంటుంది బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సు చేస్తే. అంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేసిన, బీవీఎస్సీ కోర్సుల గురించి వీడియోస్ చేసిన, క్లాసులు చెప్పిన, సిలబస్ వీడియోస్ అంటే ఇయర్ వైజ్గా కూడా సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిలో ఏ టాపిక్స్ ఉంటాయని కూడా చెప్పిన. కొందరుండి మేడం ఈ టాపిక్ నాకు కావాలి అంటే అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ క్లాసులు చెప్పడం జరిగింది. ఛానల్లో ఉంది, కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది, వెంబడే చూడొచ్చు. వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి, లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అందుకే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసిన వీడియోస్నే మీరు రిపీటెడ్గా అడుగుతున్నారంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని అర్థమవుతుంది. నేను ఇవి చాలా బీవీఎస్సీ కోర్సులు చాలామంది చాలా డౌట్స్ అడిగితే నేను వీడియోస్ అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. అయినా మీరు 2 days నుంచి రిపీటెడ్గా అడుగుతున్నారు ఈ డౌట్. తెలుగులో ఉంటుందా ఒక 5-6 కామెంట్స్ ఉంటాయి మీ ఒక్కరివే. రామ్ అవతాల్ ఏదో సంథింగ్ ఉంటుంది ఆ పర్సన్, అందు గురించే మీ గురించే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలుగులో ఉండదు. వీళ్ళు డాక్టర్ దీపిక, వెటర్నరీ అంటారు అనుకో డాక్టర్ దీపిక, డాక్టర్ రామ్, అట్లా ఉంటుంది అనమాట. ఎవరైతే ఉంటారో వాళ్ళకు డాక్టర్ అనేసి వస్తుంది ముందర. కొందరు డ్రీమ్ ఉంటుంది కదా డాక్టర్ అనిపించుకోవాలని, అట్లా వీళ్ళు డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్. తెలుగులో ఉండదు వీళ్ళకి, ఇంగ్లీష్లోనే ఉంటుంది. డాక్టర్స్ కదా, ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు అడిగిన క్వశ్చన్కి మొత్తం కోర్సు కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే రిమైనింగ్ పీపుల్స్ కూడా ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది అనేసి ఇంత డెప్త్గా చెప్పడం జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను. కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన అభ్యర్థులకు ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్, అందుకనేసి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయమని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.